లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ విమర్శలు. విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్. ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్. రైతుల సమస్యలను వదిలి ఎన్నికల ప్రచారం. ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై ఎమ్మెల్సీ కవిత ధ్వజం. శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న ఆలయాలు. సుందరంగా అలంకరిస్తున్న ఆలయ కమిటీలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేమయ్యాయని సీఎంకు ధన్పాల్ ప్రశ్నాస్త్రం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పట్టభద్రులు టీచర్లకు విజ్ఞాపనం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 10 సంవత్సరాల పాలన చాలు అని ప్రజలు ఫలితం ఇచ్చిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి విమర్శలు చేయడం తగదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీల్లో నిలిచిన నరేందర్ రెడ్డి విజయానికి నిజామాబాద్ నగర శివారులోని ఒక ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, శాసన మండలి సభ్యులు హాజరయ్యారు. 4 జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు పాల్గొన్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో విజన్ ఉన్న నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం రేవంత్ రెడ్డి అని మహేష్ అన్నారు. ముఖ్యమంత్రి అంటే ధైర్యం ఉండాలి, అవి నిండుగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యలపై స్పందించి 9 నెలల కాలంలోనే 56,000 ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి చేపట్టిన నియామకాలు ఎన్ని అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. నిరుద్యోగ విద్య అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగిన నరేందర్ రెడ్డిని ఎన్నికల బరిలో నిలపడం జరిగిందని వెల్లడించారు. 4 జిల్లాల సమస్యలను పరిష్కరించేందుకు గాను ఆలోచించి నరేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. ఓటు అడిగేందుకు వచ్చే బీజేపీ వారిని ప్రశ్నించండి అంటూ పిలుపునిచ్చారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చింది 0 అని వివరించారు. ఒక దూరదృష్టి, ఒక తపన, ఒక పట్టుదల, ఇవన్నీ కూడా నాయకుడి లక్షణాలు. ఈ లక్షణాన్ని ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి వీళ్ళ ప్రజలు ఎన్నుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి సందర్భం. దీంతోపాటు ధైర్యంగా ఉండాలి మిత్రులారా. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యం ఉంది కాబట్టే దరహాసంగా ఇవాళ రాష్ట్రానికి ముందుకు నడిపిస్తున్న సందర్భం. యువకుడిగా ఆయన ఉరుకులు పరుగులు పెడుతూ, మంత్రివర్గాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ మా అందరినీ ఉరికిస్తున్నటువంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా వీరి గురించి ఫామ్ హౌస్లో నిద్రిస్తున్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారు నిద్రపోతూ రాష్ట్రాన్ని నిద్రపూస్తూ వారి పార్టీని శాశ్వతంగా నిద్రలోకి నెట్టినటువంటి కేసీఆర్ ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక, మేధావులు ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. ఇవాళ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగులు మాకు వస్తాయని, మా నీళ్లు మేము పారించుకుంటామని, మా పరిపాలన మేము సుపరిపాలనగా చేసుకుంటామని. బీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోకుండా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం తప్ప పేగు బంధం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి ఉద్యమాన్ని నడిపించింది పట్టభద్రులని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి పట్టభద్రుల ఆలోచనతో ఓటు వేయాలని కోరారు. ఉమ్మడి 4 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డిని నిలబెట్టిన కాంగ్రెస్ ఆయన విజయం కోసం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చేసిన ప్రజలు చాలు అని
విరక్తితో ఫామ్ హౌస్ కు పరిమితం చేసి అక్కడి నుండి రాజకీయం చేస్తున్నారని కేసీఆర్ పై రేవంత్ ఫైర్ అయ్యారు. 2025 ఫిబ్రవరిలో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికలలో అభ్యర్థిని నిలుపని పార్టీ బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను ఓడించాలన్న లక్ష్యం అయితే మీరు ఎవరికి ఓటు వేయాలని చెబుతున్నారో చెప్పండి అంటూ రేవంత్ ప్రశ్నించారు. తక్కువ సమయంలో 56,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్ వేసి కోర్టు లిటిగేషన్లతో పరీక్షలు నిర్వహించకుండా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పోలీస్, మెడికల్, ఉపాధ్యాయ, పారామెడికల్ ఉద్యోగాల నియామకం జరిగింది నిజం కాదా అని రేవంత్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు కల్పించింది కాంగ్రెస్ అని తెలిపారు. కరీంనగర్ పట్టభద్రుల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డిని గెలిపించి పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా నియమించాలని విన్నవించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం గత 15 నెలలుగా తీసుకున్న నిర్ణయాలు పట్టభద్రులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం మీద ఈరోజు మనం చర్చించుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశమైనాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికల బరిలో దించింది అనంటే గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసన మండలి ఎన్నికలలో నరేందర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అనంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు, ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా నిలబడతాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గల ప్రసిద్ధ ఉమా మహేశ్వర ఆలయం మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ముస్తాబయ్యింది. శివరాత్రి పర్వదినాన్ని మొదలుకొని 6 రోజుల పాటు ఎంతో వైభవంగా కొనసాగనున్న ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉమా మహేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. కుర్నాపల్లి గ్రామంలో గల శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఈ నెల 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి రోజున ప్రారంభమై మార్చి 3వ తేదీ వరకు కొనసాగే జాతర ఉత్సవాలను భక్తి పారవస్యాల నడుమ ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర జాతర ఉత్సవాలకు సంబంధించిన వివరాలను చైర్మన్ తెలిపారు. అనంతరం ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలోని ప్రాచీన ఆలయంలో కొలువుదీరిన ఉమామహేశ్వరులు భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తారని అన్నారు. జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్న పూజలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి ఆలయంలో మహారుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం చిన్న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని, మార్చి 2వ తేదీన సాయంత్రం పెద్ద రథోత్సవం, 3వ తేదీ పల్లకి సేవ,
చక్ర స్నానం, జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు అర్ధరాత్రి స్వామివారి జోలపాటతో ఉత్సవాలు ముగుస్తాయని సురేందర్ రెడ్డి తెలిపారు. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక భజనలు కొనసాగుతాయని, శివరాత్రి ఉత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చైర్మన్ తెలిపారు. గ్రామ శివారు ప్రాంతంలో స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పలు కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. ఎడపల్లి మండల కేంద్రం జానకంపేట అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలో స్వయంభూగా వెలసిన స్వయంభూ లింగేశ్వర ఆలయం వద్ద మొదటి వార్షికోత్సవంతో పాటు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఆలయ చైర్మన్ తెలిపారు. 26వ తేదీన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. శివరాత్రి రోజున ఉపవాస దీక్షలు చేపట్టి జాగరణ నిర్వహించే భక్తులకు ఆలయం వద్ద అల్పాహారం అందించే సదుపాయం కల్పించడం జరిగిందని అన్నారు. బుధవారం స్వామివారి పల్లకి సేవ, శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. రాత్రి వేళలో ఆలయం వద్ద భజన పోటీలు సైతం కొనసాగుతాయని తెలిపారు. శివరాత్రి మరుసటి రోజున వచ్చే భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఉపవాస దీక్షలు విరమించే భక్తులు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ కోరారు. శివాలయం నిర్మాణ దశలో ఉన్న కారణంగా ఆలయ నిర్మాణానికి భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. సోమవారం అన్నదాన కార్యక్రమం కూడా 2051 జరిగింది. ప్రతి మాస శివరాత్రికి కూడా పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఇది మొదటి వార్షిక దినం కావాలా, ఖచ్చితంగా భక్తులు చాలా పెద్ద ఎత్తున రావాలా. భక్తులకు సంబంధించింది మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. టెంట్లతోటి ఇప్పుడు గుడి నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఇదంతా ఇష్టపడి కాబట్టి టెంట్లతోటి లైన్ సిస్టమ్, భక్తులు రాత్రికి జాగరణ చేసే వాళ్ళకు పలారం అన్ని ఏర్పాటు భక్తికి భజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. రెండో ఏంటంటే ఆనాడు పొద్దున ఉదయం 26 నాడు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి శుభ్రవార్త కార్యక్రమం. ఆ తర్వాత గణపతి పూజ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే యజ్ఞం ఉంటుంది. యజ్ఞ కార్యక్రమం కూడా జరుగుతుంది. యజ్ఞ కార్యక్రమం అయినాక సాయంత్రం 4:30-5 గంటలకు కళ్యాణం, శివపార్వత కళ్యాణం ఉంటుంది. 7 గంటలకు పల్లకి సేవ ఉంటుంది. 8 గంటల నుంచి భజన పోటీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ వాళ్ళకు ప్రతి వచ్చిన భజన భక్తులందరికీ కూడా మైక్ సిస్టమ్ ద్వారా మంచి మెమోటల్ ఇచ్చడం, ప్రైజులు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అందరు కూడా ప్రైజులు జరుగుతుంది. ప్రతి భక్త భజన కూడా తెల్లారి అన్న 2వ డేట్ నాడు గురువారం నాడు 27వ తారీఖు నాడు ఉదయం అన్న పూజ కార్యక్రమం ఉంటుంది 6:30 నిమిషాలకు. ఆ తర్వాత 7:30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమము. ఎంతమంది నిజామాబాద్ డిస్టిక్లో ఎంతమంది వచ్చినా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కమిటీ సభ్యులము. ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వయంభూ లింగేశ్వరిని దర్శించుకొని మీ జన్మ ధన్యం చేసుకోవాలని చెప్తున్నాము. రెండోది కూడా మేము గుడి నిర్మాణం పని స్టార్ట్ చేసినాము. సుమారు 35-40 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు బేస్మెంట్ మట్టం పూర్తయింది, వరదలిపుతున్నాం. అవును అన్న, ఎవరన్నా దాతలు కూడా చందాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ డబ్బు రూపంగా పదాక కానీ ఏదైనా ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాలని కూడా కోరుతున్నాము. అందరిది మన నిజామాబాద్ జిల్లాలో ఒక చెరువు కింద జానకంపేట విషయం భాగం ఉంది కాబట్టి స్వయంభూ లింగేశ్వరుడు కాబట్టి చాలా మందికి యాక్చువల్ భక్తులకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి వారం కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కావున అందరూ దీన్ని గమనించి ఖచ్చితంగా రావాలని. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్ లో నడుస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. పీపీపీ అంటే ఫోబియా పాలిటిక్స్ పర్సెంటేజ్ అని ఆమె వెల్లడించారు. ఫోబియా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఆమె విమర్శించారు. మైక్ పట్టగానే కేసీఆర్ ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రేవంత్ రెడ్డికి రాదని దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 10% సర్కార్ అని పిలుస్తున్నారని, పలానా చోట పర్సంటేజ్ ఇస్తే పని చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదని, మహిళలకు 2500 ఇవ్వలేదు కానీ
ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారని కవిత ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయవద్దని, బస్సుల సంఖ్య పెంచాలని, అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయన్నారు. కూడా మహబాద్ పట్టణ ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు, వారందరి దృష్టిలో ఉందన్న విషయం కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మీకు తెలుసు, ముందు మున్సిపాలిటీస్ ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి. ఇప్పుడు 3 వేసుకున్న మున్సిపాలిటీలు మనం చేసుకున్న తర్వాత ఆ 3 మున్సిపాలిటీలకు కలిపి కేసీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి 25 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు కేసీఆర్ గారు మహబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తే 300 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్స్ సీఎం గారు ఇచ్చిపోయినారు. అంటే సీఎం మారినా ఎస్డిఎఫ్ అనేటటువంటిది కంటిన్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆనాటి సీఎం ప్రకటించిండ్రు అని చెప్పి పనులన్నీ కూడా మధ్యలో ఆపినరు. కాకపోతే జరిగిందేంది, సగంకి ఎక్కువ అందులో పనులు స్టార్ట్ అయినాయి, సగంలో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ పనులన్నీ ఎవరు పూర్తి చేయాలి? అది ఆలోచన ప్రజల మీద లేదు. కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి. ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మహబాద్ వచ్చినామంటే మేజర్ కారణం ఉన్నది. ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే, కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికేమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు పడిపోతున్నాయి, దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి 8 మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు. ఎక్కడ పోయిండయా మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట. ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడట. ఎందుకు నీ ప్రచారం, ఎవరి కోసం ప్రచారం, ఏం చేసినావని ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు మిర్చి రైతుల గోస చూసిండ్రా? పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా? చచ్చిపోయినటువంటి కూలీల గురించి, ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమన్నా ఉండాలి కదా. మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి, అక్కడ వాళ్ళని బయటికి తీసే ఆస్కారం ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ అని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బీజేపీ బీఆర్ఎస్లు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పీవీఆర్ హోటల్ ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన 10 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయక నిరుద్యోగులకు మొండి చేయి చూపిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ, రైతు బంధు ఇవ్వడం ద్వారా ప్రయోజనం చేకూర్చిందని, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీ అభ్యర్థి కోట్ల రూపాయలు చెల్లించి టికెట్లు కొనుక్కున్నారని స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే అని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఓటర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్స్. నిరుద్యోగులు అంటే గ్రాడ్యుయేట్స్. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా మనం ఏం చేసినాము, ఒక చదువుకున్న విద్యా సంస్థలని ఆయనకు అవకాశం ఉంటుందని మనం ఆయన క్యాండిడేట్ పెట్టాం. ఎదుటోళ్ళు ఎవరు పెట్టారు? బీజేపీ రియల్ ఎస్టేట్ అంటే అది ప్లాట్లు అమ్ముతారా? భూములు గుంజుకుంటూ ఇప్పటికే 10 ఏళ్ళు అది గుంజుకుంటూ అమ్ముకునే చూసినాం. ఇంకా మళ్ళీ అంటే ఈ విధంగా వ్యత్యాసాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ దయచేసి కొన్ని ఇబ్బందులైనా క్యాండిడేట్ వచ్చినా రాకుండా మన బాధ్యత. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక్కటితో ఎమ్మెల్యే కూలంగానే రేపు సర్కార్ వచ్చే ఇదా
ఏమని వస్తుంది సార్? చెయ్యి, పని చేయండి, ఖర్చులు తగ్గించండి, పనులు చేయండి, ఇప్పుడు సర్కారు వస్తుంది. ఈ విధంగా దయచేసి మీరందరూ బాగా ఎలక్షన్ అవగాహన చేసుకునే వాళ్ళు 4 రోజులు కష్టం లేకుండా మనకు అభ్యర్థితో సంబంధం లేదు. మనకు కాంగ్రెస్ పార్టీ కావాలి, అభ్యర్థి కావాలి. ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 100% మంచిది. బీజేపీ టెక్స్ వేసింది, బీజేపీ ఏం పని చేయలేదు, కాంగ్రెస్ చేసినాను, ఇప్పుడు కాంగ్రెస్ పని చేస్తా ఉంటాం. మీకు కొన్ని బాగుంటుంది 6 నెలలకు. కానీ కేసీఆర్ 4 సంవత్సరాలు లేకుంటే మనం 1 సంవత్సరం లోపల 21 లక్షల వేల కోట్లు, మళ్ళీ 12,000 కోట్లు కేవలం రైతులకు ఇచ్చాం. లోన్ అయితేనేమి, బోనస్ అయితేనేమి, ఇంకోటి రైతు భరోసా అయితేనేమి. నవీపేట్ మండలం నాలేశ్వర గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణం ఎంతో మహిమాన్వితం కలది. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో మరుగుదొడ్లను నాలేశ్వర గ్రామ వాస్తవ్యుడు పుప్పాల రమేష్ నిర్మింపచేశాడు. నవీపేట్ మండలం నాలేశ్వర గ్రామంలో పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించుకుని ఒకరోజు ఇక్కడే జాగరణ చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లను నాలేశ్వర గ్రామానికి చెందిన పుప్పాల రమేష్ తన స్వంత నిధులతో వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు పుప్పాల గంగవ్వ లింగన్నల జ్ఞాపకార్థం 3 లక్షల రూపాయల వ్యయంతో మరుగుదొడ్లను నిర్మించి ఈ రోజు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా రమేష్ మాజీ సర్పంచ్ దాగసరీన్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కాకుండా మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని 26వ తేదీ నాడు మహాశివరాత్రికి వేలాదిగా భక్తులు తరలివస్తారు కాబట్టి వారి సౌకర్యార్థం నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రమేష్ కుటుంబ సభ్యులు, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, మాజీ సర్పంచ్లు దాగసరీన్, మగ్గరి నరసింహరావు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బాగాజీ లక్ష్మణ్, పుప్పాల శ్యామ్, రాకేష్, రాములు, రాజు, గ్రామస్తులు శేఖర్, నడపెన్న, గణేష్, భీమారెడ్డి తదితరులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నాలేశ్వర రాజరాజేశ్వర దేవాలయం వద్ద భక్తుల బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మా తల్లిదండ్రులైన శ్రీ కీర్తిశేషులు పుప్పాల లింగన్న మరియు పుప్పాల గంగ జ్ఞాపకార్థం ఈరోజు సుమారు 3 లక్షల వ్యయంతో బాత్రూమ్లు ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధి కమిటీ వారికి ఈరోజు అప్పగించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో సహకరించిన ప్రతి గ్రామ ప్రజలకు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వారికి మరియు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి కృప మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల అవసరం నిర్మాత కోసం గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇబ్బందులు జరిగినాయి. దృష్టిలో ఉంచుకొని స్థానికులైన పుప్పాల రమేష్ గారు వాళ్ళ అమ్మానాన్న జ్ఞాపకార్థం, పుప్పాల లింగన్న గంగవ్వ జ్ఞాపకార్థం వారు 3 లక్షలు వేయించి బాత్రూమ్లు నిర్మించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు. ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శివాలయం గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. దీనికి సహకరిస్తున్న గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరికి మా నమస్సుమంజనలు. ఏదైతే ఈ గ్రామంలో అభివృద్ధికి తోడ్పడే యువకులు కానీ ముందుకొచ్చి రానున్న కాలంలో ఇప్పుడు ఏదైతే ప్రహారీ గోడ నిర్మాణం కానీ గత సంవత్సరం ఇదైతే ఈ పల్లె ప్రకృతి వనం ఈ నిర్మాణాలు కానీ రోడ్డు నిర్మాణం కానీ అద్భుతంగా జరిగాయి. మా ఊళ్ళో గ్రామంలో శివాలయంలో ముఖ్యంగా కోడెలాగులు ఏదైతే వేములవాడలో ఏదైతే కోడెలాగులు ఉంటాయో వాటి కూడా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ శివరాత్రికి కూడా అందరూ వీచేసి తీర్థప్రసాదాలు తీసుకొని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కార్పొరేట్ పాలిటిక్స్ కు స్వస్తి పలికి సామాన్యుని గళం వినిపించే అవకాశం పట్టభద్రులు కల్పించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ కోరారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ బృందం ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ప్రచారంలో భాగంగా
ప్రైవేట్ టీచర్లను, ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కలిసి వారిని ఉద్దేశించి మాట్లాడారు అబ్బకుని అశోక్ గౌడ్. కార్పొరేట్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వీరు కేవలం వారి స్వలాభం కోసమే, పట్టభద్రులు ఆకర్షించుకోవడం కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని విమర్శించారు. డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలలోకి వచ్చేవాళ్లు వాళ్ల భవిష్యత్తును చూసుకుంటారు తప్ప ఓటు వేసిన వాళ్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారుతుందని గ్రహించాలని అబ్బకుని అశోక్ గౌడ్ కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి పేర్లను ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఓటు వేసే పట్టభద్రులు ఆలోచించాలని, తమకు వెన్నంటే ఉండి వాళ్ల పక్షాన నిలబడే వ్యక్తికి ఓటేయాలని అబ్బకుని అశోక్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనీల దశరథ్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బెజ్జరం అమ్మదాస్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లోల సురేష్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం నాయకులు రాజుల కృష్ణ, బాలరాజ్, డి కృష్ణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పట్టభద్రులకు ఇది ఒకటి అగ్నిపరీక్షగా మారింది. మరి నిరుద్యోగ సమస్య రోజు రోజుకు తెలంగాణలో పెరుగుతూ ఉన్నది. దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తూ ఉన్నాను. మరి నిరుద్యోగుల పక్షాన నేను నిలబడతానని, ఖచ్చితంగా వారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను ఖండిస్తూ ఉంటానని సందర్భంగా తెలుసుకుంటున్నా. మరి గత ప్రభుత్వమైనా మరి నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలుసుకుంటూ, మరి ఇప్పుడున్నటువంటి ఆల్ ఫోర్స్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఉట్లూరు నరేందర్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి కావచ్చు, మరి బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నటువంటి హరికృష్ణ కావచ్చు, వీళ్ళు కేవలం కార్పొరేట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. కేవలం వీళ్ళు డబ్బు మహిమతోని నిరుద్యోగులను కొంటామని మభ్య పెడుతూ మరి ఏదో ఒక ఆశ వాళ్ళకు చూపిస్తూ ఎరవేస్తూ ముందడికి వస్తున్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులరా నేను గట్టిగా చెప్తున్నా, వీళ్ళకు ఓటేసి గెలిపించినట్టయితే మీ ఆశలకు మొత్తం గంటి కొట్టట్టే నేను ఖచ్చితంగా చెప్తున్నా. వీరు గెలిస్తే మాత్రం మీకు న్యాయం జరగదని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ అండ్ ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి నిరుద్యోగులకు ఈ యొక్క అగ్ని పరీక్ష. ముఖ్యంగా చదువును బట్టి వాళ్ళకు తగిన పనికి తగిన వేతనం కల్పించాలనేది నా యొక్క లక్ష్యం. నిరుద్యోగుల కోసమే నా పోరాటం. ఖచ్చితంగా నన్ను శాసనసభలో పంపించినట్లయితే నేను ఏ పార్టీకి కానీ దేనికి కానీ సంబంధించిన పోటీ చేస్తాను. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నేను దేనినైనా ప్రశ్నించే అర్హత నాకు ఉంటుంది. ఖచ్చితంగా నన్ను గెలిపించినట్టయితే శాసన మండలిలో ప్రశ్నించే గుర్తుగా మారుతానని చిన్న చెప్పుకుంటున్నాను. 14వ నెంబర్ నాది, సీరియల్ నెంబర్ 14 మీద ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసినట్టయితే చాలామంది నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్ళల్లో, కళాశాలలలో, ఇంకా వేరే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తూ వాళ్ళు డిగ్రీలు, పీజీలు, బీఈడీలు, ఎంఈడీలు, పిహెచ్డీలు చేసి కూడా హోటల్స్లో జీతం ఉంటున్నారు, రెస్టారెంట్లో జీతం ఉంటున్నారు, సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు, ప్రైవేట్ టీచర్స్గా పనిచేస్తున్నారు, గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే తెలంగాణలో నిరుద్యోగం రోజు పెరుగుతూ ఉన్నారు. ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 27 గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థలలో పనిచేసే పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు,
కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నవారు నిర్ణీత సమయంలోపు ఓటు వేసేందుకు వీలుగా వారికి విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతించడం, షిఫ్టుల సర్దుబాటు, తక్కువ పని గంటలు కేటాయించడం వంటి వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సీఎం రేవంత్ సిద్దిలగుట్ట సాక్షిగా ఇచ్చిన హామీలు ఏవయ్యాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చంద్రశేఖర్ కాలనీలోని రీజనల్ లైబ్రరీలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో నిజామాబాద్ యువతకు ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఎంతమందికి 4000 భృతి ఇచ్చారో, ఎంతమంది నిజామాబాద్ ఆడపడుచులకు 2500 రూపాయలు ఇచ్చారో, ఎంతమంది 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఎన్ని ఇచ్చారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ విమర్శలు. విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్. ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్. రైతుల సమస్యలను వదిలి ఎన్నికల ప్రచారం. ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై ఎమ్మెల్సీ కవిత ధ్వజం. శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్న ఆలయాలు. సుందరంగా అలంకరిస్తున్న ఆలయ కమిటీలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేమయ్యాయని సీఎంకు ధన్పాల్ ప్రశ్నాస్త్రం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పట్టభద్రులు, టీచర్లకు విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.